జీజీహెచ్ వద్దకు చేరుకున్నారు. ఇక్కడికి దాదాపు వేలాది మంది కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. మొత్తం మీద ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద అయితే ఒక ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇదే వాతావరణం నెల్లూరు నగరం అంతా కూడా కంటిన్యూ అవుతుంది. జగన్ ముందుగా జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తోటి ములాఖతే అక్కడి నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి అంటే సుజాత నగర్ ఎక్కడైతే సుజాత నగర్ ఉందో సుజాత నగర్ దాదాపు 10 కిలోమీటర్ల పైగా దూరం ఉంటుంది. ఈ 10 కిలోమీటర్లు కూడా కాన్వాయ్లో వచ్చి ఆ ప్రసన్న కుమార్ రెడ్డిని పలకరించాలి అంటే ఖచ్చితంగా రోడ్డు ప్రయాణం అనేది ఉండాలి అనేది వాళ్ళ కాన్సెప్ట్గా తెలుస్తూ ఉంది. ఆ రోడ్డు ఇప్పటికే ఇక్కడంతా కూడా రోడ్డు అంతా బ్లాక్ చేస్తున్నారు. ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయిపోతుంది. ప్రజల జనజీవనానికి రాకపోకలకి కూడా తీవ్ర ఇబ్బందులు కలుగుతాయి. మహేష్ మీరు చెప్తున్నట్టుగా నిజంగా ఆ వెహికల్లో వెళ్ళొచ్చు, హ్యాపీగా వెహికల్లో వెళ్ళి అక్కడ మాట్లాడి కలిసే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు రోడ్ షో చేయడమే వీళ్ళ ఉద్దేశంగా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే హెలిప్యాడ్ కొంచెం దూరంలో ఉంటుంది, జనాలు ఉన్నటువంటి ప్లేస్లో ఉండదు, అక్కడ నుంచి రోడ్ షో చేయాలి. సో ఈ నేపథ్యంలోనే అట్లాంటివి పెట్టుకున్నారు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఆల్రెడీ లైవ్లో అక్కడ 10 మందికి మాత్రమే పర్మిషన్ ఇస్తే పోలీసుల నిబంధనలు, పోలీసులు ఇచ్చినటువంటి ఉత్తర్వులను ఉల్లంఘించి అక్కడికి దాదాపుగా ఒక 40-50 మంది కూడా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. ఈ విధంగా పూర్తిగా పోలీసు వ్యవస్థను అపహాస్యం చేసే విధంగా, అదేవిధంగా వాళ్ళు ఇస్తున్నటువంటి పర్మిషన్లను ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి కొంచెం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పవన్ యాక్చువల్గా ఇక్కడ మనం చూడవచ్చు, ఇది ఒక గవర్నమెంట్ హాస్పిటల్, జనరల్ హాస్పిటల్. ఇది కాలేజీ కూడా ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల వాతావరణం. ఇక్కడ నిత్యం కూడా కొన్ని వేల మంది రోగులు వస్తూ పోతూ ఉంటారు. కనీసం ఆ గేట్లు మూసివేసి రోగులు కూడా లోపలికి వెళ్ళే పరిస్థితి లేకుండా, అంటే వాళ్ళ వైద్యం చేయించుకునేందుకు కూడా వీలు లేకుండా ఒక గందరగోళమైన పరిస్థితి. మీరు అన్నట్టు 10ల సంఖ్యలో కాదు, దాదాపు ఇక్కడే 100ల సంఖ్యలో గుమికూడారు. వేలాది మంది, వందలాది మంది కార్యకర్తలు, నేతలు అందరూ కూడా. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో నుంచి బయటకు రావడంతో వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడో దూరంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రసన్న బయటకు వచ్చేసారు. మనకు ధైర్యంగా వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసారు. వీళ్ళంతా కూడా పెద్ద పట్ల నినాదాలు చేస్తూ ఉన్నారు. మొత్తం మీద ఒక ఫస్ట్ నుంచి కూడా వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో రోడ్ షో అనేది ఉండాలి. ఫస్ట్లో అంతకుముందు దాదాపు ఇప్పటికి 4 సార్లు జగన్ పర్యటన వాయిదా పట్టడం జరిగింది. దానికి కారణం హెలిప్యాడ్ వాళ్ళు కోరిన చోట ఇవ్వకపోవడం. పోలీసులు ఏమో ఒకవైపు కేవలం జైలు పక్కనే ఉన్నటువంటి దీనిలో ఇస్తామని చెప్పారు. అయితే దగ్గరలో మేము రాము, చాలా దూరంగా కావాలి, కొత్తూరు ప్రాంతంలో ఉండాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. కొత్తూరు అంటే అక్కడ హైటెన్షన్ వైర్లు ఉన్నాయి, ఇవ్వడానికి వీలు కాదని చెప్పి పోలీసులు చెప్పుకుంటూ వచ్చారు. మరోవైపు వెంకటాచలంలో కోరారు, వెంకటాచలంలో కూడా హెలిప్యాడ్ ఇవ్వడానికి వీలు కాదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మరోవైపు మరోసారి కూడా అంటే దాదాపు ఇప్పుడు చివరికి ఎట్టికేలకు ఒప్పుకున్నారు. కానీ అక్కడి నుంచి జైలు దగ్గర నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్దకి దాదాపు 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ 12 కిలోమీటర్ల దూరం